ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లింగంపేట వైపు వెళ్తున్న ఆటో వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ ఆటోలో 3 మహిళలు 2 పిల్లలు ఉన్నారన్నారు. ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మృతురాలు దేవ్యాల లచ్చవ్వ 40 సంవత్సరాలు లింగంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించడం జరిగిందన్నారు. మృతదేహాన్ని మార్చరీలో ఉంచామన్నారు. ఆటోలో మరో మహిళకు కాలు విరగ్గా ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయని క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తామని ఎస్ఐ మహేష్ అన్నారు. మృతురాలు భర్త గతంలోనే చనిపోవడంతో కొడుకు కూతురు అనాథులుగా మిగిలి కన్నీటి గోడు ఎవరికీ చెప్పలేని పరిస్థితిని చూసిన జనాలకు కంటనీరు ఆగలేని పరిస్థితి నెలకొంది.